ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఒక గర్భిణీ స్త్రీ తన సొంత దేశానికి తిరిగి వెళ్ళే ఉత్తర్వులు అనేదే ప్రశ్న హాట్ టాపిక్. ఇక్కడ మానవత్వమా లేకపోతే చట్టాలా అని చూడాల్సిన టైం ఇది. ఏం జరిగింది ఎక్కడ అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. చట్టం, మానవత్వం ఈ రెండు ఒకసారి గొడవ పడే సిచ్యువేషన్ ఒకటొచ్చింది. అది చాలా కీ పాయింట్ అయింది. దాన్నే ఈరోజు మనం చూడబోతున్నాం. విదేశీ చట్టం, మానవ హక్కుల వాదన అనేది చాలా టైట్‌గా ఇరుక్కున పడ్డ సిచ్యువేషన్ ఇది. గర్భిణీ స్త్రీ స్వదేశానికి తిరిగి పంపే ఉత్తర్వులు ప్రభుత్వం తరపు నుంచి సుప్రీంకోర్టులో సవాల్ చేయడమే ఈ అంశం. అయితే భారతదేశానికి తిరిగొద్దామన్న ఒక గర్భిణీ స్త్రీ ఆశలు తగ్గిపోయాయి లేదా చచ్చిపోయాయని చెప్పొచ్చు. చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఒకవైపు దేశ అంతర్గత భద్రత, చట్టబద్ధమైన వలస విధానాలు కాపాడాల్సిన ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఉంది. ఇంకోవైపు ఆ గర్భిణీ స్త్రీ ఆరోగ్యం ఏంటి, ఒక మానవతా దృక్పథం కూడా ఉంది. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్‌లో ఏం జరిగిందంటే సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఎఫెక్ట్ ఏంటి? ఆమె హెల్త్ మీద, దేశంలో ఉన్న చట్టాల మీద ఎలా ఉండబోతుంది అనేదే ఈ టాపిక్. సరే, మనం క్లియర్‌గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అనేది. అసలు ఈ కేస్ ఏంటి? లేకపోతే దానిలో ఉన్న కీ పాయింట్స్ ఏంటి? ఈ కేస్‌లో ప్రధానంగా ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉన్నారో, భారతదేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారని ఒక ఆరోపణ ఉంది. లేకపోతే ఆమె వీసా గడువు ముగిసిపోయింది, దేశం వదిలిపెట్టి వెళ్ళాలి. ఇది కీ పాయింట్. సో, ఆమె స్వదేశానికి తిరిగి వెళ్ళాలి అనేది. సో, డిపోర్షన్ నేనంటారు. ఒక పక్క ఉత్తర్వులు జారీ అయి ఉన్నాయి. కానీ ఆమె గర్భిణీగా ఉంది. ఆమెకు ఆరోగ్య కారణాలుంటాయి. లేకపోతే మానవతా దృక్పథంతో సెన్సిటివ్‌గా మనం చూడాల్సిన పాయింట్ ఉంటుంది. న్యాయవాదులు కింద కోర్టులో సవాల్ చేసిన సిట్యుయేషన్ ఇప్పుడుంది. మరి కింద కోర్టు తీర్పు ఎలా ఉంది? ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందా అని చూస్తే సాధారణంగా గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా వాళ్ళ డెలివరీ టైంలో దగ్గర పడుతున్నప్పుడు మానవతా దృక్పథంతో స్వదేశానికి పంపే ఉత్తర్వుల్ని స్టే విధించడం అనేది ఎప్పుడు జరుగుతుంది. కింద కోర్టులు ఆమెకు అనుకూలంగా తీర్పిస్తూ ఉంటాయి. లేకపోతే కొంతకాలం పాటు ఇక్కడే ఉండేందుకు అవకాశం కల్పిస్తూ ఉంటుంది. అదైతే జరిగిపోతుంది. అయితే ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వం లేకపోతే సంబంధించిన ప్రభుత్వ ఏజెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుకోవచ్చు, హోం మంత్రిత్వ శాఖ కూడా అనుకోవచ్చు, సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. ప్రభుత్వ సవాల్ చేయడానికి కారణం ఏంటి? వాళ్ళెందుకు సవాల్ చేశారు అనంటే, ప్రభు ప్రభుత్వం తరపు నుంచి ప్రధానంగా 2 అంశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చట్టపరంగా పాలన చేయాలనేది. చట్టాల్ని ఉల్లంఘించిన దేశంలో నివసించే ప్రతి ఒక్కరిని తిరిగి స్వదేశానికి పంపడం అనేది ఆ దేశ సార్వభౌమాధికారం గాని, చట్ట సవరణకు గాని చాలా ఇంపార్టెంట్. సరే, ఏం జరిగింది ఎగ్జాంపుల్ ఇస్తే, ఒక వ్యక్తికి మినహాయింపిస్తే గనక భవిష్యత్తులో ఇదే కారణాన్ని చూపించి వేలాది మంది చట్టాన్ని తప్పుదోవ పట్టించే అవకాశాలుంటాయి కాబట్టి, దానికి ట్రై చేయొచ్చు కాబట్టి, ఇది జాతీయ భద్రతా వలస విధానానికి ముప్పు కలిగిస్తుందనేది ఒక పాయింట్. ఒక పక్క న్యాయ పోరాటం జరుగుతుంది. వాళ్ళ ఆశలు కోల్పోతుంది. ఎలా అంటే, సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఈ అంశాన్ని సవాల్ చేయటం వల్ల ఈ కేస్ ఇప్పుడు చట్టమా? మానవత్వమా? ఈ 2 టర్న్స్ అనేది ఎటువైపు తిరగాలో అర్థం కావట్లేదు. సో, సుప్రీం వాదనలు వినిపిస్తూ ఉండడం, ఒక పక్క చట్టపరమైన అంశాలకు చాలా ఇంపార్టెన్స్ ఉండడం, దానికే ఎక్కువ అవకాశాలు ఉండడంతో ఆవిడ ఎవరైతే గర్భిణీగా ఉన్నారో ప్రసవించే ఆశలన్నీ కూడా సన్నబడుతున్నాయని చెప్పాలి. ఏ క్షణంలో స్వదేశానికి పంపే ఉత్తర్వులొస్తాయో, దీన్నేం చేయాలో, తీర్పు అటువైపే వస్తుందో అనేది తన బాధగా ఉంది. ఈ కేసు ప్రధానంగా ఎక్కడ ఆధారపడి ఉందంటే, ఆరోగ్య హక్కు, మాతృత్వ హక్కు, విదేశీ పౌరులకు ముఖ్యంగా చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ మీద ఎలా వర్తిస్తుందనేది మెయిన్ పాయింట్. దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నప్పటికీ కూడా ప్రసవం పూర్తయ్యే వరకు మానవతా దృక్పథంతో తాత్కాలికంగా ఉండడానికి అనుమతించడం అనేది కరెక్టే. సుప్రీంకోర్టు ఈ కేసు యొక్క భవిష్యత్తు, లేకపోతే అలాగే భారతదేశంలో విదేశీయుల హక్కు యొక్క పరిధి ఏంటి అనేది నిర్ణయించబోతుంది అనేది మాత్రం చెప్పగలం. ఫైనల్‌గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ అంతా చూస్తే, ఫైనల్ తీర్పు అనేది దేశం యొక్క చట్టాలు లేదా అంతర్జాతీయంగా ఉన్న మానవ హక్కుల మధ్య ఒక టఫ్ సిట్యుయేషన్‌గా ఉంది. చట్టం తన పని తాను చేయాల్సిందే అయినప్పటికీ కూడా మానవత్వ దృక్పథాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది మాట్లాడుతుంది. ఇదొక ఇష్యూ. సో, చట్టపరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సవాళ్ళలోని ఎదురైన సమస్య ఇది అని చెప్పొచ్చు. మీరేమంటారు? థాంక్స్ ఫర్ వాచింగ్.